మనం ఎన్నడూ అనుకోలే కొన్ని దృశ్యాలు చూస్తామని, ఎన్నడూ అనుకోలే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసినాం. ఏం చేసినాం? మీ ఇంటికే అధికారులు వచ్చింది, మీరు ఇంట్లోనే కూర్చోండి, కదులకుండి, బొంబాయిలో ఉన్న వాళ్ళు దుబాయ్లో ఉన్న వాళ్ళు కూడా దయచేసి రండి, వచ్చి మీ పేరు రాయించుకోండి అంటే మీరు ఇంటికాడికి వచ్చి ఇంట్లో కూర్చుంటే మీ దగ్గరికి అధికారులు వచ్చి రాయించుకొని పోయింది. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఏం సంగతి, ఇంటింటికి వచ్చి రాలేదు ఆనాడు వచ్చింది. మరి ఇవాళ గుంపు మేస్త్రి గారి పాలనలు ఏమైతుంది? లైన్లు, క్యూ న్యూస్ చూడాలి, క్యూలు కట్టాలి, ఆగమాగం కావాలి. ఇలా క్యూలల్లో సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధులు, పెద్ద మనుషులు, ఎరువుల దుకాణాల ముందు లైన్లు, విత్తనాల దుకాణాల ముందు లైన్లు, పవర్ కట్లు చాలైనవి, మళ్ళా ట్యాంకర్ల దగ్గర కూడా లైన్లు చాలైనవి. ఇది ఈరోజు వాస్తవ పరిస్థితి. అందుకే నేను అంటా ఉన్నా, ఎన్నడూ అనుకోలే మనం మళ్ళీ ఇట్లాంటి దృశ్యాలు మళ్ళీ వస్తాయని. ఎరువుల దుకాణాల ముందు లైన్లు, విత్తనాల దుకాణాల ముందు లైన్లు మళ్ళా కనబడతాయి అనుకోలే. ఇంకా ఘోరం ఏంటంటే కలలో కూడా ఊహించని దృశ్యాలు. ఆ ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్సు ఏందో కానీ లేడీస్ వాళ్ళు చేస్తున్న యుద్ధాలు చూస్తే మీరేమనుకోకండమ్మా, వాళ్ళు చేస్తున్న యుద్ధాలు. ఆ బస్సు డ్రైవర్ సీట్ అల్లకెళ్ళి డోర్లకి వెళ్ళి ఎక్కుతాను, ఆ కిటికీలకి వెళ్ళి ఎక్కుతాను, కొట్టుకుంటాను, జుట్లు పట్టుకుంటాను. నేను ఒకటే అడుగుతున్నా, ఈ జిల్లా మంత్రి, రవాణా మంత్రి వారిని అడుగుతా ఉన్నా, రవాణా మంత్రి గారిని, మంత్రి గారు మీరు ఫ్రీ బస్సు పెట్టే ముందు ఆలోచన చేయరా? బస్సుల సంఖ్య పెంచాలని ఆలోచన చేయరా? బస్సులు కండిషన్లు ఉన్నాయో లేవో చూసుకోవా? ఉత్తగానే ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఫ్రీ 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 ఎక్కుర్రు అంటే అన్న పాపం లేడీస్ కొట్టుకోబట్టి, ఇంకో దిక్కేమో ఆటో అన్న లేడవబట్టి, టికెట్లు ఏమో కొనుక్కున్న మొగోళ్ళు, టికెట్లు పైసలు పెట్టి కొనుక్కున్న వాళ్ళు కూడా తెచ్చుకోబట్టి, వాళ్ళకేమో సీటు దొరకకపోయా, వీళ్ళేమో కొట్టుకోబట్టి, ఆటో అన్నలేమో ఆకలితో అలవటించబట్టి, ఎవరు సంతృప్తిగా ఉన్నారు సారు అని నేను అడుగుతున్నాను మంత్రి గారిని, ఈ ప్రభుత్వాన్ని. అంటే ఏదన్నా చేస్తే ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, ఆగమాగం చాలు చేసినాం అన్నట్టు కాదు, ఆగమాగం మోసం చేసినాం అన్నట్టు కాదు. 2 గ్యారెంటీలు అమలు చేసినాం అంటుండ్రు. కానీ మర్చిపోకండి తమ్ముళ్ళు, 6 గ్యారెంటీల్లోనే 13 హామీలు ఉన్నాయి. మహాలక్ష్మి అనే గ్యారెంటీలోనే 3 హామీలు ఉన్నాయి. ఒకటి ఫ్రీ బస్సు, రెండవది ఫ్రీ సిలిండర్, 500 రూపాయలకు సిలిండరు, మూడవది ప్రతి మహిళకు 2500 రూపాయలు. మరి ప్రతి మహిళకు 2500 ఇస్తామని చెప్పి ఇంటింటికి గ్యారెంటీ కార్డు ఇచ్చిండ్రు. ఆ గ్యారెంటీ కార్డు మీద ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇద్దరు సంతకాలు పెట్టిండ్రు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, రాష్ట్రంలో 1,57,00,000 మంది 18 ఏళ్ళు నిండిన మహిళలు ఉన్నారు. 1,57,00,000 మంది మహిళలు ఉన్నారు. మరి ఇస్తామని మీరే చెప్పారు. అలా రాసింది 420 పుస్తకంలో చూడండి. 420 పుస్తకంలో మహిళలకు ప్రతి నెల 2,500 వృత్తి అన్నారు. 1,57,00,000 మంది మహిళలకు ప్రతి నెల 2,500 ఇవ్వాల్సిందే. తప్పించుకునే ప్రయత్నం చేస్తే సోషల్ మీడియాలో వాళ్ళ తాట తీసే బాధ్యత కూడా మీరు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తిస్తా ఉన్నాను. విడిచిపెట్టద్దు. ప్రజల తరపున ప్రశ్నించాలి, నిలదీయాలి, వాళ్ళ తాట తీయాలి. నిజం చెప్పాలంటే కేసీఆర్ గారు మాకు మొదటి రోజు పిలిచి చెప్పింది, ఒక 100 రోజులు విడిచిపెట్టండి, ఏం మాట్లాడకండి, ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు కూడా కూర్చోవాలి, వాళ్ళు కూడా చదువుకున్నాక మాట్లాడదాము, 100 రోజుల్లో నిలబెడతాం, మాటలు నిలబెట్టుకుంటామని వాళ్ళు చెప్పిండ్రు. 100 రోజులు సమయం ఇద్దామని కేసీఆర్ గారు అన్నారు. మేము కూడా అంతే మర్యాద ఉన్నాం. వాళ్ళు గెలిచిన రోజు, మనం ఓడిపోయిన రోజు డిసెంబర్ 3 నాడు నేనే ప్రెస్కి మాట్లాడినాను. ఏమన్నా నేను అన్నాడు, 2 సార్లు మమ్మల్ని ప్రజలు గెలిపించిండ్రు, వాళ్ళకు రుణపడి ఉంటాం, వాళ్ళకు ధన్యవాదాలు. ఈసారి కొత్త పాత్ర ఇచ్చిండ్రు, మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు, దాన్ని కూడా నిలుపుకుంటాం, దానిలో కూడా ప్రతిపక్షం అంటే ఎట్లుండాలనో చేసి చూపెడతామని చెప్పి కూడా నేను చెప్పిన. మర్యాదగా ఉన్నాం, పొల్లు మాటలు మాట్లాడలే, ఓడిపోయిన వాళ్ళు మాట్లాడలే, గెలిచిన వాళ్ళు మాట్లాడలే, ఎక్కడేం తప్పు మాట్లాడలే. కానీ ఏ రోజైతే అసెంబ్లీకి పోయినామో ఆ గవర్నర్ గారి ప్రసంగం అని పెట్టింది, అది కాంగ్రెస్ కార్యకర్తలు గల్లీలో మాట్లాడేదానికంటే హీనంగా పెట్టిండ్రు ఆ ప్రసంగం. కేసీఆర్ గారు 10 ఏళ్లలో తెలంగాణ నాశనం చేసిండు, కేసీఆర్ గారు తెలంగాణను విధ్వంసం చేసిండు, కేసీఆర్ అప్పులపాలు చేసిండు, రాష్ట్రం దివాలా అయిపోయింది అని రాజకీయంగా దివాలాకోరు మాటలు మాట్లాడితే ఆ రోజు మాట్లాడాల్సి వచ్చింది శాసనసభలో. ఆ రోజు నేను, హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు ముగ్గురం కూడా గుంపు మేస్త్రి గారిని, వాళ్ళ మంత్రులను ఆ రోజు శాసనసభలో అడిగినాం. ఎదురుదాడి చేయాల్సి వచ్చింది. బాగానే మాట్లాడామా మన పార్టీ నుంచి? పర్వాలేదా? మరొక్కసారి ఆలోచించుండ్రి.
కేసీఆర్ గారు తయారు చేసిన ముగ్గురు సైనికులే అట్లా మాట్లాడితే అసలు కమాండర్ దిగితే ఎట్లుంటుందో ఆలోచన చేయండి. అసలు కేసీఆర్ గారు హౌస్కి వస్తే ఎట్లుంటుందో ఊహించండి అని నేను అడుగుతా ఉన్నాను. అందుకే నేను మీకు చెప్పేది, మనం ఏం చేయాల్సిన పని లేదు. బ్రహ్మాండంగా వాళ్ళను వాళ్ళ 420 హామీల పుస్తకమే పట్టుకోవాలి. ఇంకొక మాట నేను మీకు చెప్తున్నా, వాళ్ళు ఆల్రెడీ నాలుక మడితేసుడు స్టార్ట్ చేసిండ్రు. 420 హామీల పుస్తకంలో ఒక హామీ ఉన్నది చూడండి, హామీ నంబర్ 46. ఒకసారి పుస్తకం తెరవండి. 46 హామీ నంబర్ 46 నిరుద్యోగ భృతి 4000 రూపాయలు ఇస్తాం అని చెప్పింది వాళ్ళు వీళ్ళు కాదు. స్వయంగా ప్రియాంక గాంధీ గారిని పిలిచి, సోనియమ్మ కూతురు ప్రియాంక గాంధీ గారిని పిలిచి ఆమెతో చెప్పించి ఆగా యూత్ డిక్లరేషన్ అని పెట్టించింది. మొన్న అసెంబ్లీలో అడిగినాం, మన హరీష్ రావు గారు అడిగింది ఏమని, డిప్యూటీ సీఎం గారిని బట్టి విక్రమార్క గారిని, బట్టి గారు మరి ఎప్పుడు చాలు చేస్తారు, మీరే అన్నారు కదా 100 రోజుల్లో నిరుద్యోగ భృతి ఇస్తాం, యువ వికాసం ఏదో అన్నారు కదా, 4000 రూపాయలు ఎప్పటి నుంచి చాలు చేస్తామని అడిగింది. యాద్ చేసింది, డిమాండ్ లేదు.